ఈపీఎఫ్ఓ 2023 నోటిఫికేషన్‌లో మీకు 10,00,000కు పైగా ఫార్మ్స్ ఫిల్ అయినాయి. అయితే ఈసారి ఎన్ని అప్లికేషన్స్ ఫిల్ అయినాయి? ఇది ఒక గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? ఈ ట్రెండ్‌ని బట్టి మనం మాట్లాడుకుందాము. కట్ ఆఫ్ ఎలా మారబోతుంది? ఈ అప్లికేషన్స్ నంబర్‌ని చూస్తూ ఉంటే చాలా డ్రాస్టికల్‌గా మనకు కనిపిస్తా ఉంది. అయితే దాంతో పాటు కేటగిరీ వైస్ కూడా మనం మాట్లాడుకుందాము. కట్ ఆఫ్ మాట్లాడదాము. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఫిల్ అయ్యాయనేది ఆర్‌టీఐ డేటాతో మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. ఈసారి 2025 ఆర్‌టీఐ డేటాతో మనం క్లియర్‌గా రీసెంట్‌గా జరిగిన ఆర్‌టీఐ గురించి మనం మాట్లాడుకుందాము. ఆర్‌టీఐ లెటర్ కూడా చూపిస్తాను. అండ్ ఈ అప్లికేషన్‌కి సంబంధించి 100% ఒరిజినల్ డేటా అని ఇదంతా. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ వీడియో. బిగిన్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. మెటర్నిటీ యాక్ట్ ప్రకారం ఒక ఉమెన్ ఎంప్లాయీ ఎన్ని రోజులు సెలవు తీసుకోవచ్చు? 20 వారాలా? 26 వారాలా? 12 వారాలా? నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రశ్న. క్రోనాలజికల్ ఆర్డర్లో గాంధీ గారు స్టార్ట్ చేసిన సత్యాగ్రహాల్ని అరేంజ్ చేయాలి. చంపరన్, దాని తర్వాత ఖేడా మిల్ స్ట్రైక్, దాని తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. వీడియో పాస్ చేసి ఒక్కసారి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అయితే దీని ఆన్సర్ ఏంటయ్యా అంటే 26 వారాలు. ఇప్పుడు నార్మల్గా ప్రిపేర్ అవుతున్నారు కానీ గుర్తొచ్చింది, కానీ ఎగ్జామినేషన్లో గుర్తొస్తుందా? మంచి మెమరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏం లేదండి, ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్గా మారినప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు కదా, అప్పుడే కదా మెటర్నిటీ వచ్చేది. అయితే మెటర్నిటీకి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత బాబో పాపో చైల్డ్ పుట్టిన తర్వాత స్కూల్లో వదిలిపెడతారు కదా. 26 అక్షరాలు 26 అక్షరాలు ఆల్ఫాబెట్స్ స్కూల్లో నేర్చుకున్న తర్వాత ఆ బాబు 26 అక్షరాలు నేర్చుకుంటారు. మీరు ప్రశాంతంగా వచ్చి జాబ్లో జాయిన్ అయిపోండి. అమ్మయ్య, మా బాబు ముద్దుగా 26 అక్షరాలు మాట్లాడుతున్నాడు అన్నట్టు సింపుల్గా 26ని బాబుతో పాపతో రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా గుర్తుండిపోతుంది. అలానే గాంధీ గారికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే, గాంధీ గారు ఇండియాలో ఏ ఇయర్ వచ్చారు? ఆయన పేరులోనే ఉంది G7 1917. ఆయన వచ్చి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆయన ఏం చేశాడు? ఇండియాలో రాంగ్లోనే ఆయన ఒక కేక్ వాక్లా స్టార్ట్ చేశాడు. ఇండియాలో ఆయన అప్పటివరకు సౌత్ ఆఫ్రికాలో ఆయన కష్టపడుతూ ఉన్నారు. దాని తర్వాత మన కోసం అని చెప్పి ఇండియాలో ఆయన స్టార్ట్ చేశాడు. ఒక కేక్ వాక్ స్టార్ట్ చేశాడు. కేక్ వాక్ మనం అంటూ ఉంటాం కదా, కేక్ వాక్ అని చెప్పి. కేక్ వాక్ చంపారన్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఖేడా సత్యాగ్రహ, CAKE. సో ఇది మన క్రోనాలజీ. ఓకే, ముందు చంపారన్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు, దాని తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, దాని తర్వాత ఖేడా సత్యాగ్రహ, CAK అనేది సింపుల్గా కేక్ వాక్ గుర్తుపెట్టేసుకోండి. గాంధీ గారికి సంబంధించి 1917 ఆయన పేరులోనే. ఇలా మంచి మెమరీస్ మన యాప్లో ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి ఇమేజెస్తో ఏ ఇయర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది యాప్లో ఆల్రెడీ ఈపీఎఫ్ఓకి సంబంధించి ప్రతి సిలబస్ మనకి మంచి మెటీరియల్తో, PDF మెటీరియల్తో మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్, మీకు ప్రింటబుల్ మెమరీ హింట్స్తో, దాని తర్వాత మీరు మైండ్ మ్యాప్స్తో, దాంతోపాటు రిటర్న్ డాక్యుమెంటు అండ్ టేబులర్ ఫార్మాట్, ఎట్ ద సేమ్ టైం ప్రింటబుల్ ఫార్మాట్, ఇలా మీకు ఈపీఎఫ్కి సంబంధించి మంచి మెటీరియల్స్ యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. అండ్ మెంటార్షిప్, నేను ఇందాక ఏదైతే మీ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అయినాయి మన మెంటార్షిప్ స్టూడెంట్స్ నేను అడిగిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, డైలీ MCQs, నేను MCQs డిస్కస్ చేయను మీతో, MCQs మీ చేతే తయారు చేపిస్తాను మెంటార్షిప్లో. ఎందుకు తయారు చేస్తామంటే, MCQs సాల్వ్ చేసేది ఎవరు కావాలి? ఫ్యాక్ట్ సిలబస్ ఎవరైతే చదువుతున్నారో, అంటే RRB కానీ లేదంటే SBI కానీ ఇలాంటి వాటికి ఫ్యాక్ట్ చదివేటప్పుడు MCQ సాల్వ్ చేయాలి. కానీ ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ రిలేటెడ్ ఎగ్జామ్ రాస్తున్నారో, కాన్సెప్ట్ అంటే UPSC కానీ గ్రూప్స్ కానీ ఇలాంటివన్నీ కాన్సెప్ట్తో లింక్ అయి ఉంటాయి. ఫ్యాక్ట్స్ చాలా తక్కువ అడుగుతారు. ఇలాంటి వాటికి మీరు ఏం కావాలయ్యా అంటే, క్వశ్చన్స్ మీరు తయారు చేసే స్టేజ్లోకి వెళ్ళాలి. అప్పుడే మన మెంటర్షిప్లో క్వశ్చన్స్ తయారు చేపిస్తూ ఉంటాం. డిస్క్రిప్టివ్ టైప్లో మీ చేత నేను ఆన్సర్స్ రాపిస్తూ ఉంటాను. అండ్ MCQs మీ చేత తయారు చేపిస్తూ ఉంటాను. ఓకే, ఇలానే మనకు చూసుకున్నాం అనుకుంటే రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు తయారు చేపిస్తూ ఉంటాను. ఒకసారి యాప్లో కోర్స్ ఉంది. నా నెంబర్ 9491394061. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ ఇస్తాను. ఒకసారి నాకు వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ పెట్టండి. ఎలా ఉంటుంది కోర్సు ఏంటి అనేది నేను మీకు క్లియర్గా, మీ దగ్గర ఒక 30 నుంచి 40 రోజులు టైం ఉందా? రోజు 3 నుంచి 4 గంటలు మీరు ఇవ్వగలరా? నేను మీకు సిలబస్ కంప్లీట్ చేయించి చూపిస్తాను. నా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, నేను మీకు క్లియర్ చెప్తాను. మెంటర్షిప్ కోర్సు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఈపీఎఫ్ స్పెషల్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులోనే మీకు PDF ఫార్మాట్స్, కోడెడ్ వీడియోస్, మెమరీ హింట్స్ ఒక్కసారి చదివితే రివిజన్ అవసరం లేని కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, ఆర్టీఐ ఏదైతే ఫైల్ చేశారో 2025కి సంబంధించి 9వ నెల 21వ తారీఖు మనకి రిప్లై వచ్చిన డేట్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి రిప్లై వచ్చిన తర్వాత ఎన్ని అప్లికేషన్స్ ఫిల్ అయినాయి ఏంటి అనేది. యాజ్ యూజువల్ జనరల్ కోటాలో బాగా అప్లికేషన్స్ ఫిల్ అయినాయి. అదే తరహాలో మనకు కాస్త తక్కువ ఓబీసీలో కూడా బాగానే ఫిల్ అయినాయి. దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్, SC ఫిల్ అయినాయి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్, దాని తర్వాత ST కోటాలో మనకి ఫిల్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం నెంబర్ వైజ్ మాట్లాడుకున్నాం అనుకుంటే, ఏపీఎఫ్సికి సంబంధించి మనకి జనరల్ కోటాలో ఈఓకి సంబంధించి 1,63,000 వరకు ఫామ్స్ ఫిల్ అయినాయి.
ఓబీసీకి సంబంధించి 1,51,000 ఫామ్స్, ఎస్సీకి సంబంధించి 74,000 ఫామ్స్, ఈడబ్ల్యూఎస్ 28,000, అలానే ఎస్టీకి సంబంధించి 23,000 ఫామ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కాస్త ఎక్కువ ఏపీఎఫ్సీ కనిపిస్తూ ఉన్నాయి. అదేంటి సార్ ఏపీఎఫ్సీకి సంబంధించి మనకి ఎందుకు ఇలా? ఇక్కడ మనం 2 రీజన్స్ చూసుకోవాలి. ఒకటి ఈఓ ఏఓ కన్నా ఏపీఎఫ్సీకి ఎక్కువ ఫామ్స్ ఫిల్ అయినాయి, కానీ వేకెన్సీస్ చూసుకున్నాం అనుకుంటే ఈఓ ఏఓకే ఎక్కువ, ఏపీఎఫ్సీకి తక్కువ. కానీ ఎందుకు దీనికి ఎక్కువ ఫామ్స్ ఫిల్ అయినాయి అని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1, దానికి ఆన్సర్ ఏంటయ్యా అంటే ఏం లేదు, ఏపీఎఫ్సీకి కట్ ఆఫ్ ఏజ్ ఎక్కువ కదా. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి ఈజీ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏపీఎఫ్సీకి ఎక్కువ అప్లై చేస్తారు దెన్ ఈఓఏఓకి సంబంధించి. అండ్ ఎవరైతే యూపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, లాస్ట్ అటెంప్ట్స్లో ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేస్తారు ఏపీఎఫ్సీకి. సో అందుకని మనకి కొద్దిగా వేరియేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కువ వేరియేషన్ లేదు, కొద్దిగా వేరియేషన్, కొన్ని వేలల్లోనే వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ప్రతిసారి ఇలానే ఉంటుంది, ఈసారి కూడా అలానే ఉంది. అయితే పోస్టులు పెరగటం, అయితే ముందు నెంబర్ ఆఫ్ పేపర్ టఫ్నెస్కి సంబంధించి, పోస్టులకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఓకే, సో చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్గా మనకి అప్లికేషన్ డేటా ఎన్ని ఉన్నాయని చెప్పి చూసుకున్నాం అనుకుంటే 4,99,000, రఫ్గా 5 లక్షల మంది అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ 2023లో మనకి 10,47,000 మంది దాకా అప్లై చేశారు. ఓకే, అర్థమవుతుందా? 50% మీకు ఇక్కడే కాంపిటీషన్ తగ్గిపోయింది, విచ్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఈపీఎఫ్ఓ. ప్రశాంతంగా 50% కాంపిటీషన్ తగ్గిపోయిందండి. ఇప్పటి వరకు మీరు ఇద్దరితో పోరాడుతుంటే మీరు ఒక్కళ్ళతో పోరాడితే సరిపోతుంది. ఓకేనా? అండ్ దీంట్లోనే మనం ఎంతమంది అటెండ్ అవుతారు, ఏంటి, కట్ ఆఫ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నాం అనుకుంటే ఎందుకు ఇంత డ్రాస్టికల్గా తగ్గిపోయింది, 52% రిడక్షన్ ఎందుకు కనిపిస్తుంది అప్లికేషన్లో అంటే, పాయింట్ నెంబర్ 1 మనం చూసుకున్నాం అనుకుంటే, ఒకటి నెంబర్ ఆఫ్ పోస్ట్ తగ్గిపోయినాయి. ఈసారి ఎన్ని తగ్గిపోయినాయి అంటే మన 50% దాకా నెంబర్ ఆఫ్ పోస్ట్ పడిపోయినాయి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ఓకే, అందుకని నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ కూడా తక్కువే వచ్చినాయి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హ్యాక్టిక్ అప్లికేషన్ ప్రాసెస్ బాగా టఫ్ చేశారు ఈసారి. ఓకే, స్టేజెస్, దాని తర్వాత పీడిఎఫ్ అప్లోడ్ అవ్వకపోవడం, చాలా హెడేక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కళ్ళు 2 సార్లు 3 సార్లు కష్టపడితే కానీ 2 రోజులు 3 రోజులు కూర్చుంటే కానీ అప్లికేషన్ అవ్వలేదు. సో అందుకని ఈ హ్యాక్టిక్ అప్లికేషన్ ప్రాసెస్ వల్ల చాలామంది స్కిప్ చేశారు అప్లికేషన్ని. ఓకే, ఫీజు తక్కువే, కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్ హ్యాక్టిక్గా ఉందని చెప్పి చాలామంది ఆగిపోయారు. అండ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా మనకి మోడరేట్ నుంచి టఫ్గా పడింది. సో అందుకని ఇదంతా చూసుకున్నారనుకుంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్స్ బాగా తగ్గిపోయినాయి. ఓకేనా? ఎస్, నేను మాట్లాడేది కదండి, మొత్తం ఆర్టీఏతో మనం మాట్లాడుతున్నాం. ఏదైతే ఆర్టీఏ నేను నెంబర్ కూడా ఇస్తున్నాను, ఆర్టీఏ నెంబర్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏందయ్యా అంటే ఈ ఈఓఏఓకి సంబంధించి కంపారిజన్ చూసుకున్నాం అనుకుంటే ఈ ఏపీఎఫ్సీకి 5 లక్షలు మన అప్లికేషన్స్ పడితే ఈఓఏఓకి 4.42 లక్షల అప్లికేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో మనకి రియాలిటీ చెక్ ఒకసారి చూసుకుందాము. 5 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి కదా, కట్ ఆఫ్ పరిస్థితి ఏంది సార్ 5 లక్షల అప్లికేషన్స్కి? ఈ 5 లక్షల మంది మీకు ఎగ్జామినేషన్లో అటెండ్ అవ్వరు. లాస్ట్ ఇయర్ అటెండెన్స్ చూసుకున్నాం అనుకుంటే 35% దాకా కనిపిస్తూ ఉంది. ఓకే, 10 లక్షల మందిలో వచ్చి ఎగ్జామ్ రాసింది 3.5 నుంచి 4 లక్షల మందే. ఈ ఇయర్ ఇంకొద్దిగా ఎక్కువే వచ్చారనుకుందాం, 40% వచ్చారనుకుందాం, లేదా 50% వచ్చారన్నా సరే మీకు 2.5 లక్షల మంది అక్కడ ఎగ్జామ్కి మీకు కనిపిస్తూ ఉంటారు. ఇందులో బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 70 నుంచి 80,000 మందే ఉంటారు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము, చేసిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను. నా మెంటర్షిప్ బ్యాచ్లో కానీ, నా కోర్సెస్ బ్యాచ్లో కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో కరెక్ట్గా ప్రతిరోజు పర్ఫెక్ట్గా వీడియోస్ చూస్తూ టెస్ట్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువలో ఎక్కువ 30 మంది. డబ్బులు ఖర్చు పెట్టి కోర్సు కొని మీకు దీనికి సంబంధించి టైం కేటాయించి వచ్చి కూడా 100 మంది వచ్చినప్పుడు అందులో 30 మంది, అంటే ఇక్కడే చూసుకుంటాం అనుకుంటే 30% ప్రిపరేషన్. మిగతా వాళ్ళందరూ ప్రిపేర్ అవుదామని మొదలు పెడుతున్నారు, కాకపోతే మధ్యలో వేరే ఎగ్జామ్స్ అవని ఇవని, హెల్త్ బాగాలేదని అది అని ఇదని ఆగిపోతున్నారు. సో ఇవన్నీ ఈ రీజన్స్ అన్నీ చూసుకున్నాం అనుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 70 నుంచి 80,000 మీ కాంపిటీషన్, అసలు సిసలైన కాంపిటీషను 70 నుంచి 80. అండ్ దీనివల్ల కట్ ఆఫ్ కూడా డ్రాస్టికల్గా పడిపోతుంది. టెన్షన్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 50% నుంచి 60% కనిపిస్తూ ఉంది. ఈ ఇయర్ కూడా రఫ్గా మీకు 50 నుంచి 55% కనిపిస్తుంది. మంచి టైము. ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. సార్ వేకెన్సీస్ తక్కువ కదా, దాని పరిస్థితి ఏంది? ఏం టెన్షన్ లేదు, వేకెన్సీస్ గురించి చెప్తారు వినండి. లాస్ట్ ఇయర్ ఏపీఎఫ్సీకి 156, ఈసారి 74, అంటే ఎంత పడిపోయింది? 50% దాకా పడిపోయింది. కాంపిటీషన్ లెవెల్ కూడా నీకు 50% కన్నా పడిపోయింది కదా, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా పడిపోయారు కదా.
సో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్కి 1:6 కాంపిటీషన్ ఉంటే ఈసారి కూడా 1:6 కాంపిటీషన్ వస్తూ ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 1:5 1:4 దగ్గర పడిపోతుంది ఇది. ఎందుకంటే ఈసారి సిలబస్ కంబైన్డ్ ఏపీఎఫ్సికి అండ్ ఈఓఏఓకి కంబైన్డ్ సిలబస్. సో ప్రిపరేషన్ లెవెల్ కొద్దిగా హార్డ్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. పేపర్ లెవెల్ కూడా హార్డ్గా ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అందుకని చాలామంది ప్రిపరేషన్ స్కిప్ అవుతున్నారు. నా మాట వినండి, ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అవైలబుల్ రిసోర్సెస్ మీ అందరికీ తెలిసిందే. స్కై అకాడమీకి సంబంధించి మంచి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. యూట్యూబ్లో మీకు తెలుగులో ఏ ఛానల్లో చూసుకున్నా అలాంటి రిసోర్సెస్ కనిపించవు. మీకు లేబర్ లాస్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి సబ్జెక్ట్ చెప్పడమే కాదు, గుర్తు పెట్టుకునేలా చెప్పే బాధ్యత నాది. చూడడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మనకి మోటివేటెడ్గా రోజు మీరు టెస్ట్ సిరీస్ రాయడానికి ట్రై చేయండి. రోజు టెస్ట్ సిరీస్ అంటే ఫుల్ లెంత్లు కాదు, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ మీరు టెస్ట్ సిరీస్ రాసుకుంటూ వెళ్ళాలి. మెంటర్షిప్లో నేను మీకు కాన్సెప్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎవ్రీడే నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి నా దగ్గర నుంచి మోటివేషనల్ గుడ్ మార్నింగ్ కోట్ నుంచి మొదలవుతుంది మీ డే. ఎండ్ అయిపోయే వరకు, సాయంత్రం అయిపోయే వరకు నేను మీకు టైం టు టైం ఫాలో అప్ చేస్తున్నారా, చదువుతున్నారా లేదా, ఏం చదువుతున్నారు, ఎంతవరకు వచ్చారు, మధ్యలో క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. దీనికి ఆన్సర్ చేయాలి. కొన్నిసార్లు వాయిస్తో నేను మీకు పెడుతూ ఉంటాను. వాయిస్ మెసేజే మళ్ళీ నాకు రిటర్న్ రావాలి. దాని తర్వాత ఎంసీక్యూస్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అండ్ ఎంసీక్యూస్ మీ చేత మళ్ళీ తయారు చేపిస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా చూసుకున్నాను అనుకుంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా నేను మీ చేత రాపిస్తూ ఉంటాను. అదేంటి సార్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదుగా అంటే, డిస్క్రిప్టివ్ ఎప్పుడైతే నువ్వు డిస్క్రిప్టివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతూ ఉంటావో అప్పుడు నీకు కాన్సెప్ట్ వెళ్తూ ఉంటుంది మైండ్లో. మనకు కావాల్సింది కాన్సెప్ట్, ఫ్యాక్ట్స్ కాదు. ఇక్కడ ఫ్యాక్ట్స్ కావాలి, ఎస్, కాకపోతే కంప్లీట్ ఫ్యాక్చువల్ ఎగ్జామ్ కాదు ఇది. ఆర్బీఐ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదంటే మీ ఎస్ఎస్సి కానీ, లేదంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్, ఫ్యాక్ట్స్ కావాలి. ఓకే, కానీ ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా? సో ప్రశాంతంగా సక్సెస్ మంత్రం ఇది ఏంటంటే డైలీ ప్రాక్టీస్, క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి మీరు. ఓకేనా? టాప్ 5 టాపిక్స్, టాప్ 5 కాంపోనెంట్స్, లేదంటే ఇన్సూరెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే లేబర్ లాస్ ఏమేమి ఇంపార్టెంట్, 10, 20 ఎన్ని లాభస్ చదవాలి, ప్రతిదీ యూట్యూబ్లో వీడియో అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. రైట్? డిస్క్రిప్షన్లో ఈపీఎఫ్ఓ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది కంటెంట్ నచ్చుతుంది అంటున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, కానీ చాలా తక్కువ మంది లైక్స్ చేస్తున్నారు. ఓకే, నేను అడగను, అందుకని మీరు లైక్ చేయట్లేదేమో. సో ఈ వీడియోలో అడుగుతున్నాను, కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా తెచ్చిస్తూ ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.